కర్మలు 3 రకాలు. ఒకటి సంచిత కర్మ, ఒకటి ప్రారబ్ధ కర్మ, ఇంకోటి ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన గత జన్మలో చేసిన కర్మలు. ఇక్కడ కర్మ అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందులో అనుభవించేవి మాత్రమే ప్రారబ్ధ కర్మలు. అంటే మార్కెట్కి వెళ్ళి ఒక 4-5 రకాల కూరగాయలు తీసుకొని వచ్చాం. అందులో మొత్తం చేసుకోం కదండి, అందులో ఒకటో రెండో కూరగాయలు చేసుకుంటాం. ఏదైతే మనం చేసుకుంటామో దాన్ని ప్రారబ్ధ కర్మ అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించబోయే కర్మలు ప్రారబ్ధ కర్మలు. ఆగామి కర్మలు అంటే తర్వాత జన్మలో అనుభవించేవి, పరిపక్వమయ్యేవి తర్వాత జన్మలో అంటే ఫార్వర్డ్ అయ్యేవి, అవి సంచిత కర్మలు. అంటే ఆగామి కర్మ తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మలు. మళ్ళీ ప్రారబ్ధ కర్మలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అవేమిటంటే దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢాదృఢ కర్మ. దీన్ని ఒక ఉదాహరణతో వీటిని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పరాయ సొత్తును అపహరిద్దామనుకున్నాడంటే దొంగతనం చేద్దామని అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంతే, అనుకొని మానివేశాడు. దీన్ని అదృఢ కర్ముడు అంటారు. వీటికి రెమెడీలు ఫాస్ట్గా పనిచేస్తాయి. ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఫాస్ట్గా చేస్తాయి. వాటి దోషాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. తర్వాత 2 పరాయి సొత్తును అపహరిద్దామని అంటే దొంగతనం చేద్దామని మనసులో అనుకొని కొద్దిగా ప్రయత్నం చేసి మానివేసిన వాడు ప్రయత్నం చేశాడు, కానీ అందులో సక్సెస్ కాలేదు. దీన్ని దృఢ కర్ముడు అంటారు. ఇతనికి రెమెడీలు చాలా ఆలస్యంగా పనిచేస్తాయి, కొంత కష్టంగా పనిచేస్తాయి. ఇంకోటి లాస్ట్గా దృఢ కర్ముడు అంటే పరాయి సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని ప్రయత్నం చేసి దాన్ని అడ్డుకున్న వాడిని కొట్టి చంపి అపహరించిన వాడు. ఇతనికి ఏ రెమెడీలు కూడా పనిచేయవు. మరి ఎలా అంటే అదృఢ కర్ముడు మొదటి వాడికి అంటే అనుకున్నవాడు మాత్రమే వాడికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు శని దోషం ఉంది, శనికి 19,000 జపం చేయాలి, వాడు 19,000 జపం చేస్తే చాలు. తర్వాత దృఢ కర్ముడు అంటే కొంత ప్రయత్నం చేసి మానివేసినవాడు, వాడు డబల్ చేయాలి, 19,000కి ఎక్కువ అంటే 38,000 జపం చేస్తే వాడి యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. తర్వాత దృఢకర్ముడు అంటే పాపం చేసినవాడు, పాప ఫలితాన్ని అనిపించాలి కాబట్టి వాడు 3 రెట్లు చేసుకోవాలంటే 19,000 × 3 57,000 చూసుకోవాలి. మీరు ఇందులో దేనికి చెందుతారో గమనించుకొని జాగ్రత్తగా పరిహారాలు చేయండి, మరియు వాటిని నమ్మకంతో చేయండి. ఫలిస్తాయి అనే నమ్మకంతో మీరు చేయండి. వివాహం అయిన ఒక స్త్రీని కానీ ఏమన్నా ఇంకా అక్రమ సంబంధాలు కానీ పెట్టుకోవాలని ఆలోచన ఉందనుకోండి, దాన్ని అదృఢ కర్ముడు అంటారు. అంటే వీళ్ళు చేసుకుంటే పర్వాలేదు, రెమెడీస్ పనిచేస్తాయి. కొంత పరాయి స్త్రీని వశపరుచుకోవాలి, ఏమైనా చెయ్యాలి అని కొంతవరకు ప్రయత్నం చేశాడు, అందులో సక్సెస్ కాలేదు, వాళ్ళకి ఆలస్యంగా అతి కష్టంగా పరిహారాలు అనేవి పనిచేస్తాయి, రెమెడీస్ అనేవి పనిచేస్తాయి. ఇంకా 3వ వాడు పరాయి స్త్రీని లోపరుచుకొని 2-3 స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వాడికి, అంటే ముఖ్యంగా వాళ్ళ జాతకంలో ఇవి ఎలా తెలుస్తుందంటే శుక్రుడు రాహు కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు కేతు అంటే అసలు కోరికలే వాడికి ఉండదు, వైరక్తి ఉంటుంది. శుక్రుడు రాహు అంటే వీడు చాలా బలమైన వాడు, వీడికి ఎక్కువగా కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇలా చేసుకున్న వాళ్ళకి పరిహారాలు అనేవి పనిచేయదు. ముఖ్యంగా తులారాశిలో శుక్ర రాహులు ఎక్కువగా ఉంటే వాడు ఈ జాతకుడని మనం చెప్పవచ్చు, అంటే కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే వాటి మీద గురువు యొక్క దృష్టి పడితే కొంచెం తగ్గుతుంది. అంటే గురువు కానీ శుక్రుడు కానీ యొక్క దృష్టి పడితే ఆ దోషం అనేది కొంతవరకు పరిహారం అవుతుంది అని చెప్పవచ్చు. ఇండికేషన్ ఆఫ్ ఎ వీక్ సన్ అంటే రవి జాతకంలో బలహీనంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇంగ్లీషు మరియు తెలుగు 2 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం. పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం లేకపోవడం, తన మీద తనకు ఆత్మగౌరవం అనేది లేకపోవడం.
తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం. పూర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇది కూడా అలాంటి తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం. పూర్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ గెయిన్ వెరీ లెస్ రికగ్నేషన్ అంటే సంఘంలో వారికి తక్కువగా గుర్తింపు అనేది ఉండడం. వీక్ ఇన్ విల్, కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఏది కూడా సంకల్పించుకోకపోవడం, అంటే ఈ పని చేయాలి అని లేకపోవడం. ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉండడం. డిపెండ్స్ ఆన్ అదర్స్ ఎమోషనల్లీ, మెంటల్లీ, లో సెల్ఫ్ డ్రైవ్. గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉండడం. ఏ పని చేసినా కూడా ఇతరుల మద్దతు అనేది తప్పకుండా తీసుకోవడం, అంటే తనని మీద నమ్మకం లేకపోవడం, ఇతరుల యొక్క సహకారం అనేది తీసుకొని పనిని సాధించడం. లో ఎనర్జీ, ఎనిమియా, ల్యాక్ ఆఫ్ విటమిన్ డి, వీక్ డైజెషన్ అండ్ పూర్ యాపిట్యూడ్ అంటే శారీరక బలం అనేది తక్కువగా ఉండడం, రక్తహీనత అనేది తక్కువగా ఉండడం, శరీరంలో విటమిన్ డి లోపం ఉండడం, జీర్ణశక్తి అనేది తక్కువగా ఉండడం అంటే తగ్గిపోవడం, ఆకలి అనేది లేకపోవడం, పూర్ ఐ సైట్ అంటే బలహీనమైన కంటి చూపు అంటే రవి కుడి కన్నుకు కారకుడు, చంద్రుడు ఎడమ కన్నుకు కారకుడు, అంటే వీళ్ళకి కంటి చూపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థటిక్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ బోన్స్ కెన్ బి సీన్ అంటే ఆర్థటిక్ సమస్యలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండడం, ఎముకలు బలహీనంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి దీన్ని జ్యోతిషపరంగా ఎలా గుర్తించాలి? జ్యోతిషంలో అంటే జాతకం చూడంగానే ఎలా తెలుస్తుంది అంటే సన్ ఇన్ లిబ్రా, రవి తులలో ఉంటే, అంటే తుల అనేది రవికి నీచ స్థానం. రవి తులలో ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ జాతకంలో రవి బలహీనంగా ఉన్నాడని చెప్పవచ్చు. సన్ ఇన్ ఎనమికల్ సైన్స్ లైక్ క్యాప్రికాన్ అండ్ అక్వేరియస్ అంటే రవి శత్రురాశిలో ఉండడం, అంటే మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉండడం. డిఫికల్ట్ హౌస్ లైక్ 8th అండ్ 12th అంటే లగ్నాత్ రవి అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్న. సన్ హ్యావ్ ఏ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ సాటర్న్, మార్స్, రాహు అండ్ కేతు. రవి దుష్టగ్రహాల ప్రభావానికి లోను కావడం, అంటే రవి శని, కుజ, రాహు, కేతు గ్రహాల ప్రభావానికి పడడం, అంటే యుతి, దృష్టి యోగం కానీ ఉండడం. సన్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై ద మెలిఫిక్ ప్లానెట్స్ లైక్ సాటర్న్, మార్స్, రాహు అండ్ కేతు అంటే రవి యొక్క దృష్టి పాపగ్రహాలైన శని, కుజ, రాహు, కేతులపై ఉండడం, అంటే వాళ్ళ యొక్క దృష్టి, ఆ గ్రహాల యొక్క దృష్టి రవి మీద పడడం. అంటే శనికి సప్తమ దృష్టే కాకుండా 3, 7, 10 అని ఈ దృష్టి కూడా ఉంది. కుజుడికి 4, 7, 8 అని దృష్టిలో, అంటే కుజుడు రవిని చూడడం, రాహు రవిని చూడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇక వీటికి సమస్య అయితే చెప్పాను కదా, మరి పరిహార మార్గాలు ఏమిటి అంటే రిసైట్ గాయత్రి మంత్ర డైలీ, అంటే రోజు కూడా గాయత్రి మంత్రాన్ని పఠించండి. రిసైట్ ఆదిత్య హృదయ స్తోత్రం డైలీ, అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణాన్ని చేయండి. రిసైట్ సూర్య మంత్ర, ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క మంత్రాన్ని పఠించండి. అదేంటంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేహం మహాదుత్యం తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనే ఇది పురాణ శ్లోకం. ప్రతి ఆలయాల్లో ప్రతి నవగ్రహాలు ఉన్న చోట నవగ్రహాల యొక్క పురాణ శ్లోకాలు అనేవి రాసిపెట్టి ఉండబడతాయి. అక్కడికి వెళ్ళి చదువుకుంటే చాలు. రిసైట్ సన్ మూల మంత్ర అంటే రవి యొక్క మూల మంత్రాన్ని చదువుకోండి. అదేమిటంటే ఓం హాం హ్రీం హోం సహ సూర్యాయ నమః అనే యొక్క మూల మంత్రాన్ని చదువుకోండి. ఆ విధంగానే వర్షిప్ లార్డ్ రామ ఎవ్రీడే, అంటే ప్రతిరోజు కూడా రాముణ్ణి పూజించండి. అంటే రాముడి యొక్క ఆవదుద్ధారక స్తోత్రాన్ని చదువుకోండి. వీలుంటే రాముడి యొక్క ఆలయాలను సందర్శించండి. ఫిల్ ఫ్రెష్ వాటర్ ఇన్ కాపర్ అన్సీల్ అండ్ ప్రొవైడ్ ఆర్క్ టు సన్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ టేకింగ్ బాత్, అంటే రాగి పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఎదురుగా ఉండి అర్ఘ్యప్రదానం చేయండి. 3 సార్లు అక్కడ నీరు సూర్యుడికి ఎదురుగా పోయండి.
బాత్ విత్ నీమ్ లీవ్స్ అంటే వేప ఆకులతో స్నానం చేయండి. అంటే స్నానం చేసిన నీళ్ళలో కొన్ని వేప ఆకులు వేసుకొని స్నానం చేయండి. డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఏ కాపర్ అన్సీల్ అంటే రాగి పాత్రలోని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రాగి పాత్ర, రాగి గ్లాస్ కానీ చెంబు కానీ మీతో పాటు తీసుకొని వెళ్ళండి. ఫీడ్ జాగరీ టు మంకీస్ అంటే కోతులకు బెల్లం అనేది తినిపించండి. ఇక చేసుకోవలసిన దానాలు అంటే దానాలు ఏంటంటే డొనేట్ వీట్, జిగరి, లాల్ చందన్, జింజి, సినామాన్స్, క్లోవ్స్, నీమ్ లీవ్స్, కరేలా కాపర్ అంటే గోధుమలు, బెల్లము, రక్తచందనము అంటే ఎర్రగా ఉంటుంది చందనము, శనగలు, దాల్చిన చెక్క, లవంగాలు, వేపాకులు, రాగి దానం చేయండి. రికమెండెడ్ టైమ్స్ అంటే బిగైన్ ఆన్ ద ఫస్ట్ సండే సన్ హోర్ అంటే ఇవన్నీ కూడా ఈ పరిహార మార్గాలు ఎప్పుడు చేసుకోవాలంటే మాసంలో వచ్చే మొదటి ఆదివారము మరియు రవిహోరా సమయంలో అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 మధ్యల సమయంలో చేసుకోవాలంటే రవిహోరా అంటారు. హవర్ నథింగ్ బట్ హవర్ అనేది హోరా నుంచి వచ్చింది. అహోరాత్రం అనే ఒక పదంలోంచి మొదటి పదము రెండవ పదం తీసేస్తే దానికి వచ్చింది హోరా అనే పదం వచ్చింది. అంటే ఆదివారం రోజు 6 నుంచి 7 మధ్యలో ఆ సమయానికి రవి అధిపతిగా ఉంటాడు. అప్పుడు ఈ పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి మొదటి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 మధ్యలో ఇవి చేసుకోండి. ఇక ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఏం చేసుకోవాలి? కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సండే ఆదివారం ఉపవాసం చేయండి. వియర్ అంటే ఇక ధరించవలసింది ఏంటి? 12 ముఖి రుద్రాక్ష, రూబీ, గార్నెట్, వియర్ కాపర్ ఆర్నమెంట్ అబో హిప్స్ అంటే 12 అంటే 12 ముఖాలు గల రుద్రాక్షను ధరించండి. రూబీ, గోమేధికము, తొంటి పైన రాగి ఆభరణాలు ధరించండి. ఇక చేసుకోవలసిన యోగాసనాలు ఏంటి? ప్రాక్టీస్ సూర్య సెల్యూషన్స్ అంటే సూర్య నమస్కారాన్ని కానీ సూర్య నమస్కార సాధన అనేది చేయండి. అంటే 12 సార్లు సూర్యుడికి ఎదురుగా ఉండి సూర్య నమస్కారాలు చేస్తారు కదా, ఇవి చేసుకున్నట్లయితే సూర్యుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోయి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు కాగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.